తెలంగాణ బీజేపీకి మరో అగ్రనేత రాజీనామా. అమిత్ షా పర్యటన వేళ బిగ్ షాక్ అనే వార్తలు అయితే వస్తున్నాయి. వీటికి సంబంధించినటువంటి వివరాలు పూర్తి వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని లైక్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే, విలువలు విధానాలు లేని వ్యక్తి డీకే అరుణ అని సిడబ్ల్యూసి సభ్యుడు వంశీధర్ రెడ్డి విమర్శించాడు. గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అవకాశవాద రాజకీయాలకు డీకే అరుణ మారుపేరని, అసరుద్దీన్ ఓవైసీ పిలిస్తే డీకే అరుణ ఎంఐఎంలోకి కూడా వెళ్తుందన్నారు. డీకే అరుణ కంటే, దగాకోరు అరుణ కంటే కరెక్ట్ సెట్ అవుతుందని 2019లో 15 కోట్లు ఇస్తే కాంగ్రెస్ నుంచి ఇక మహబూబ్నగర్ ఎంపీగా పోటీ చేస్తానని డీకే అరుణ చెప్పింది. డీకే అరుణ డబ్బులు అడిగినట్టు ప్రమాణం చేయడానికి నేను రెడీ, ఏ రామ మందిరానికి రమ్మన్నా నేను వస్తాను అని సవాల్ విసిరారు. 28వ తేదీ 11 గంటలకు మహబూబ్నగర్లో టీచర్స్ కాలనీలో రామ మందిరానికి వస్తాను. రాముడి భక్తులు నేనా అయితే డీకే అరుణనా అనేది తేలిపోద్దన్నారు. డీకే అరుణ తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకమని విమర్శించారు. పూటకో పార్టీ మార్చే వ్యక్తికి డీకే అరుణ పేరు పలకాలి అంటే నాకు సిగ్గుగా ఉందన్నారు. డీకే అరుణ కాంగ్రెస్ పార్టీలో చేరకముందే నేను ఏఐసిసి మెంబర్, డీకే అరుణ పిసిసి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను అఖిల భారత కాంగ్రెస్ కార్యదర్శిగా ఉన్నానని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి డీకే అరుణ వెన్నుపోటు పొడిచిందన్నారు. డీకే అరుణది నాకంటే గొప్ప రాజకీయ చరిత్ర ఏం కాదన్నారు. నేను డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తిని అయితే డీకే అరుణ లాగా బంగ్లాలు కట్టుకునే వాడినన్నారు. డీకే అరుణ మొన్న ఎన్ని డబ్బులు తీసుకొని గద్వాలలో పోటీ చేయలేదా, అయితే ప్రజలకు చెప్పాలన్నారు. అయితే వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ ఊరుకోనని హెచ్చరించడం జరిగిందన్నమాట.